భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన నిజానికి ఆపరేషన్ సింధూర్ గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని వెల్లడించారు. మొదటి 22 నిమిషాలు ఏదైతే అటాక్ చేశామో, ఆ అటాక్‌తోనే నిర్ఘాంతపోయింది పాకిస్తాన్ అని, వాళ్ళేమి చేయలేని స్థితిలో ఉన్నారని, వాళ్ళు నిజానికి మనం ఏం చేయగలమో తెలుసుకున్న తర్వాత ఇంకా కాళ్ళ బేరానికి వచ్చారని ఆయన చెప్పారు. అండ్ అంతేకాదు మన భారత రక్షణ రంగంలో వస్తున్నటువంటి కీలక మార్పుల గురించి కూడా అనేక విషయాలు పంచుకున్నారు. భైరవ్ బెటాలియన్స్ కావచ్చు, అశ్ని ప్లాటూన్స్ కావచ్చు, ఈవెన్ దివ్యాస్త్ర బ్యాటరీస్ ఇలాంటి చాలా అంశాలు గురించి మాట్లాడారు. ఈవెన్ జెండర్ ఇంక్లూజన్ గురించి మాట్లాడారు. ఈవెన్ మహిళల్ని కూడా ఇన్ఫాంట్రీలోకి తీసుకోవడానికి మేము సిద్ధమే. బట్ సొసైటీ దానికి యాక్సెప్టెన్స్ లెవెల్స్ లోకి వస్తే గనక మేము తీసుకోవడానికి సిద్ధమే అని ఆయన ప్రకటించడము. ఓవరాల్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏం చెప్పాలనుకున్నారు అండ్ శత్రుమూకలకి ఎలాంటి మెసేజ్ ఇచ్చారు అండ్ భారతదేశంలోని ప్రజలకి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు ఒకసారి చెప్తారు. అంటే మనకు గతంలో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చేవో పొలిటీషియన్స్ మాత్రమే చెప్పేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనకు ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎలా దీన్ని ఎవాల్వ్ అవుతున్నాము. అంటే చాలా అంశాలు ప్రభుత్వం ఆర్మీనే డీల్ చేయొచ్చు అన్న దిశగా వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళని ఇలా మాట్లాడడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తోందంటే కనుక పెద్ద మార్పు చూస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక లెఫ్టినెంట్ జనరల్ కటియార్ వెస్టర్న్ ఏరియా కమాండర్, ఆయన గతంలో మనం చూస్తే ఇక్కడ ఉత్తరాఖండ్ లో రామ్ ప్రహార్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఆయన ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏమన్నారంటే పాకిస్తాన్కి మనం ఎంత కొట్టినా కానీ వాళ్ళకి బుద్ధి రాదు, వాళ్ళు ఏమో మేమే గెలిచామంటారు, మేము ఓడిపోలేదంటారు, కాబట్టి ఈసారి పాకిస్తాన్ భూమిని మేము కబ్జా చేసుకోబోతున్నాము, అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ ఏవైతే పెట్టారో మా సైన్యం వెళ్లకుండా ట్యాంకులు వెళ్లకుండా ఒక న్యాచురల్ గా వాళ్ళన్ని కెనాల్స్ పెట్టారో వాటిని ఎలా అధిగమించి వెళ్ళి మేము ఆ భూమిని కబ్జా చేసుకోవాలన్నదాన్ని మేము ఎక్సర్సైజ్ చేశామని ఓపెన్ గా బాటంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జనరల్ ద్వివేది ఆర్మీ చీఫ్ కూడా అటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మేము గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే శత్రువుకి ఎటువంటి సందేశం వెళ్తుందో మనం చూడొచ్చు. గతంలో ఆపరేషన్ సింధూర్ మొదటిసారి కొట్టినప్పుడు మేము ఏదో ఊరికే లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటకుండా కొట్టాము, ఈసారి గ్రౌండ్ ఆపరేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. మోదీ ప్రభుత్వంలో మనం చూస్తే ఫస్ట్ మనకు పఠాన్కోట్ లో జరిగిన తర్వాత మనం వాళ్ళని పిలిచి జాయింట్ ఇన్వెస్టిగేషన్ అన్నాము. తర్వాత నెక్స్ట్ మనకు ఊడి లో వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే కనుక ఊడి సర్జికల్ స్ట్రైక్స్ చేశాము. మనం వెళ్ళి అక్కడ మన సైన్యం వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి వచ్చారు. నెక్స్ట్ పుల్వామా అటాక్ జరిగితే మనము ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి బాలాకోట్లో కొట్టొచ్చాము. అంటే క్రమేపీ ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ పహల్గామ్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశాం. ఇప్పుడు జనరల్ ద్వివేది గారు ఏమంటారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నాము, గ్రౌండ్ ఆపరేషన్స్ చేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. సో అందుకని ఈ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని చూపిస్తున్నారు. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు మొదటి రోజు మనకు మే 7వ తారీఖున మనం చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ 9 స్థావరాలు, మన బహావల్పూర్ లో జైషే మహమ్మద్ కావచ్చు, లేదా మురిడ్కి కావచ్చు, లేదా మనకు జైషే మహమ్మద్ కావచ్చు, వీళ్ళందరి యొక్క మనకు లష్కర్ ఎ తోయిబా వీళ్ళ క్యాంపుల మీద మనం టార్గెట్ చేసింది 22 నిమిషాల్లో మనం ఏం చేసామో దాంతో బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది పాకిస్తాన్. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర ఉన్నవని మా మీద ప్రయోగం చేయడం మొదలు పెట్టారు, కోఆర్డినేషన్ లేకుండా అని చెప్పారు. డ్రోన్లు వేశారు, ఇంకో ఫైరింగ్ క్రాస్ బార్డర్ మషిన్స్ ఇవన్నీ మన ఫీల్డ్ గన్స్ ఫైర్ చేయడం మొదలు పెట్టారు. ఏం చేయాలి, కోఆర్డినేషన్ లేదు వాళ్ళకి, ఎక్స్పోజ్ అయిపోయారు వాళ్ళు అని చెప్పారు. అలాగే మొత్తం ఈ 3-4 రోజుల్లో జరిగిన యుద్ధం, 88 గంటల్లో జరిగిన యుద్ధంలో వాళ్ళకి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. వాళ్ళ కంప్లీట్ సిస్టమ్ అంతా బ్రేక్ డౌన్ అయిపోయింది. వాళ్ళని రక్షించుకోలేకపోయారు, మా మీద దాడి కూడా చేయలేకపోయారు. కాబట్టి మేము మొత్తం వాళ్ళని ఎక్స్పోజ్ చేశాము అని చెప్పారు. తర్వాత ఆఫ్ కోర్స్ దాంట్లో చెప్పగానే చెప్పింది ఏంటంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ వాళ్ళకి ఏమొచ్చిందో దాన్ని కూడా మేము ఈజీగా హ్యాండిల్ చేయగలిగామని చెప్పారు. తర్వాత ఇంకా ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు బహుశా మహిళలను కూడా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాము, కానీ సమాజం దానికి సిద్ధంగా ఉంటే మేము తీసుకుంటామని చెప్పారు. దాని వెనకాల మనకు తెలుసు, ఇరాక్ లో ఫర్ ఇన్స్టెన్స్ అమెరికన్ సోల్జర్స్ వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళ మహిళా సైనికులను వాళ్ళు అరెస్ట్ చేయగలిగారు. వాళ్ళు ఇరాకీ సైన్యం వాళ్ళతో ఎటువంటి ప్రవర్తన, వాళ్ళని ఎలా వీళ్ళు మానవంగాలు చేశారు, ఏం చేశారో తెలిసిన విషయాలే. కాబట్టి అటువంటివి ఉంటాయి. మరి యుద్ధం అన్న తర్వాత వాళ్ళ చేతిలో దొరికితే కానీ వాళ్ళు ఏమైనా టార్చర్ చేస్తారు, ఏమైనా చేస్తారు వాళ్ళు. మళ్ళీ దానికి మహిళలు సిద్ధంగా ఉన్నారా, దానికి సమాజం సిద్ధంగా ఉందా? కాబట్టి ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి మేము ఇంతవరకు మహిళలను తీసుకోలేదు, సమాజం దానికి కొంచెం సిద్ధంగా ఉంటే మేము తీసుకుంటాము అన్నారు. అలా జరుగుతుందేమో అని అనుకోకర్లేదు, కానీ అది ప్రొఫెషనల్ హజార్డ్, దాన్ని ఏం చేయలేము. యుద్ధంలో మరి శత్రువును ఓడించడానికి ఇటువంటివన్నీ టార్చర్ ఇటువంటివన్నీ ఉపయోగిస్తారు వాళ్ళు.
కాబట్టి మరి అటువంటి పరిస్థితి ఉంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని నేను చెప్పాను. అలాగే మన టెక్నాలజీ గురించి బాగా మాట్లాడారు. మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దీని మీద చాలా ఫోకస్ పెట్టాము మేము. దానికి సంబంధించి చాలా లిబరల్‌గా మన ఓన్ ఇండస్ట్రీ, మన దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి మేము చాలా సమర్థన ఇస్తున్నాము. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ఇన్నోవేషన్ వల్లనే మనకు ఆత్మనిర్భరత పెరుగుతుంది. ఇది చెప్పారు. అలాగే రమారమి 91% ఇది మనం యాక్చువల్‌గా మనం క్షాత్రంలో కవర్ చేసాం ఇదివరకే. దాన్ని కూడా ఆయన ఉటంకించారు. 91% మనకు కావాల్సిన అమ్యునిషన్ మన దేశంలో ఈరోజు తయారవుతోంది. ఒక 9% మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. సో అందుకని మన శక్తి ఎలా పెరుగుతోంది, ఎలా మనం చేయగలుగుతున్నాం ఇవన్నీ చెప్పారు. అలాగే ఉత్తరాన చైనా తోటి మనకు దాన్ని మానిటర్ చేస్తున్నాము. అక్కడ డీఎస్కలేషన్ అయ్యి కొంత ఉద్రిక్తత తగ్గే దిశగా మనం వెళ్తున్నాము. కానీ మేము ఎప్పుడూ చాలా దీనిగా ఉంటాము, అలర్ట్ గా ఉంటాము. అక్కడ ఎప్పుడు ఎటువంటి ఘటన జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి శాంతి వాతావరణం ఉన్నా కానీ కూడా మేము అక్కడ మా యొక్క విజిలెన్స్, మా యొక్క ఫోకస్ తగ్గించట్లేదు, చాలా సీరియస్ గా ఉన్నామని చెప్తున్నారు. అలాగే వెస్టర్న్ సెక్టర్ అంటే పాకిస్తాన్ తో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మొత్తం మోరల్లెస్ మా కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఏ చిన్న దుశ్చర్య చేసినా కానీ పెద్ద ఎత్తున వాళ్ళకి జవాబిస్తాము. ఆపరేషన్ సింధూర్ మేము క్లోజ్ చేయలేదు, అది ఇంకా నడుస్తూనే ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. సో అందుకని ఎన్నో అంశాల్లో ఆయన మన ప్రిపేర్డ్నెస్, మనం ఎంత సిద్ధంగా ఉన్నాము, ఈ అంశాలన్నీ కూడాను ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. సరే, కొంతమందికి ఫర్ ఇన్స్టెన్స్ మనకు షక్స్గమ్ వ్యాలీ గురించి చెప్పినది కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మనకు చూస్తే కనుక చైనా నుంచి రియాక్షన్ ఇవన్నీ చూసాం. కానీ మనం ఓవరాల్ గా మనం చూస్తున్న ఈ యొక్క ఆయన స్పీచ్ లో కూడా చూస్తే ఇవన్నీ గతంలో ఆర్మీ చెప్పేది కాదు, మాకు తెలియదు, అది పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే మేము రెడీగా ఉన్నాం ఇటువంటి చెప్పేవాడు. దానికి భిన్నంగా ఈరోజు సైన్యానికి అటువంటి పర్మిషన్ ఇస్తున్నారంటే కనుక భారత ప్రభుత్వం ఎంత వీళ్ళకి లిబర్టీ ఇస్తుందో, ఎంత ఫ్రీడమ్ ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఆయన కూడా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు మాకు ఫుల్ ఆపరేషన్ ఫ్రీడమ్ ఇచ్చింది ప్రభుత్వం, అందుకని మేము ఏం చేయగలిగాం అది చేయగలిగాం మేము. సో వీఆర్ రెడీ ఫర్ ఇట్, చాలా సిద్ధంగా ఉన్నాం మేము. శత్రువులకి ఎలా హ్యాండిల్ చేయాలో మాకు ఫుల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, మేము అంతా కూడా పర్ఫెక్ట్ గా దానికి ట్రైన్ అయి ఉన్నామని నేను చెప్పడం జరిగింది. సో అందుకని చాలా క్వశ్చన్స్ కూడా తీసుకున్నారు ఆయన, చాలా ప్రొఫెషనల్ గా ఆయన మాట్లాడారు. మనం పాకిస్తాన్ లో చూస్తే రెటారిక్ ఉంటుంది, ఇక్కడేమో చాలా స్పష్టంగా మనం ఏం చేసామో అది చెప్పారు ఆయన. కాబట్టి ఒక ప్రొఫెషనల్ గా చైనాకి కానీ, పాకిస్తాన్ కానీ, అలాగే మనకు ఈవెన్ అమెరికాకి కానీ ఒక క్లియర్ కట్ మెసేజ్ మనం ఇస్తున్నాము. జనరల్ ద్వివేది స్వయాన ఇటువంటివన్నీ చెప్పారంటే కనుక ఎంత కాన్ఫిడెన్స్ తో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. సూపర్ సార్, సూపర్, కరెక్ట్. నిజంగానే భారత ఆర్మీ చీఫ్ పదే పదే మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి, ఒక రకంగా చెప్పాలంటే. నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. డిఆర్డిఓ పరిధిలోని డిఆర్డిఎల్ డెవలప్ చేసినటువంటి స్క్రామ్ జెట్ ఇంజిన్, నిజానికి అది 12 నిమిషాల కంబషన్ కి ఒక రికార్డ్ నెలకొల్పారు. ఇది ఆల్మోస్ట్ యుఎస్ కూడా చేయలేని ఫీట్ ని మనం చేయగలిగాము, మనం మన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాము అని తెలుస్తోంది. హైపర్సానిక్ మిసైల్స్ కి ఉపయోగించేటువంటి స్క్రామ్ జెట్ ఇంజిన్స్ కంబషన్ 12 minutes, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, డిఆర్డిఎల్ చేసినటువంటి అద్భుతమైనటువంటి పరీక్ష విజయవంతం కావడాన్ని ఎలా చూడాలి, వివరాలు చెప్తారు. మనకు హైదరాబాద్ లోనే ఉంది ఇది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అంటాం మనం. డిఆర్డిఎల్ అన్నటువంటి సంస్థ, ఇది అఫ్ కోర్స్ డిఆర్డిఓ అనుబంధ సంస్థ, ఇది దాని అధీనంలోనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను మేజర్ గా ఒక రేస్ నడుస్తుంది, హైపర్సానిక్ మిసైల్స్ రేస్ నడుస్తుంది. సూపర్ సానిక్ ఆల్రెడీ అయిపోయింది, బ్రహ్మోస్ ఆల్రెడీ సూపర్ సానిక్ మిసైల్. సూపర్ సానిక్ చాలా మంది దగ్గర ఉన్నాయి, సూపర్ సానిక్ ఎలా కౌంటర్ చేయాలనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వచ్చి హైపర్సానిక్. హైపర్సానిక్ మిసైల్స్ 4 దేశాల దగ్గర ఉన్నాయి. ఒకటి అమెరికా, 2 చైనా, 3 రష్యా, 4వది మనం. ఓన్లీ 4 దేశాల దగ్గర మాత్రమే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు ఈ టెక్నాలజీ. వీళ్ళలో కూడా రష్యా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నది. చైనాకి ఏంటంటే పాయింట్ టు పాయింట్ కొట్టగలరు, ఆ శక్తి వాళ్ళు తెచ్చుకున్నారు. అమెరికా ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళకి అంత రష్యాకి చైనాకు ఉన్నంత కెపాసిటీ అమెరికాకి లేదు. టెక్నికల్ గా వాళ్ళ దగ్గర కూడా హైపర్సానిక్ టెక్నాలజీ ఉన్నది వాళ్ళ దగ్గర, కానీ ఆ లెవెల్కి లేదు. ఈ రోజు చూస్తే కనుక రమారమి మనం అమెరికాని ఎప్పుడో తలదాన్ని మనకి ఈ హైపర్సానిక్ టెక్నాలజీని మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం. ఈ స్క్రామ్ జెట్ టెస్ట్ ఏదైతే డిఆర్డిఎల్ జరిగిందో, అది మనకు హైదరాబాద్ జరిగిందో, 12 నిమిషాల పైబడి దాన్ని సక్సెస్ఫుల్ గా గ్రౌండ్ టెస్టింగ్ చేశాం. అంటే నార్మల్ గా ఇవి మనం అయితే గతంలో కూడా చర్చించాం, దీని గురించి డిఫెన్స్ రౌండప్ లోను క్షాత్రంలో చర్చించాం. అది స్క్రామ్ జెట్ అన్నది మామూలుగా మనకు స్టాటిక్ పొజిషన్ లో, అంటే ఏమి దానికి ఒక విధమైనటువంటి మూవ్మెంట్ లేనటువంటి పరిస్థితి నుంచి అది యాక్టివేట్ అవ్వదు. అది మామూలుగా ఏదో ఒకటి ఇంధనం తోటి దాన్ని కొట్టాలి, మిసైల్ కానీ, రాకెట్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఏదైనా కావచ్చు. అది ఒక టేక్ ఆఫ్ అయ్యి, ఆ మిసైల్ టేక్ ఆఫ్ అయ్యి కొంత స్పీడ్ పుంజుకున్న తర్వాత రమారమి మనకు సూపర్ సానిక్ స్పీడ్ అంటే మేబీ 1.2, 1.5
మనకు ఏమంటారంటే మ్యాక్స్ స్పీడ్ అంటాం కదా, స్పీడ్ ఆఫ్ సౌండ్. ఆ స్పీడ్ దాటిన తర్వాత స్క్రామ్ జెట్ కానీ ర్యామ్ జెట్ కానీ టేక్ ఆఫ్ అవుతాయి. అంత స్పీడ్ కావాలి వాటికి. స్పీడ్ వచ్చిన తర్వాత అవి స్టార్ట్ అవుతాయి, ఇగ్నైట్ అవుతాయి. ఇగ్నైట్ అయితే కనుక దానిలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే దానిలో ఎక్కడ మోటార్ పార్ట్స్ ఉండవు, లోపల కంబషన్ చేంబర్ ఉంటుంది. అంత ఫాస్ట్ గా వెళ్తుంటాయి కూడా మనకు అట్మాస్ఫియర్ నుంచి గాలిని పీల్చుకుంటుంది. గాలిని పీల్చుకొని ఆ కంబషన్ లో చాలా నేరో కంబషన్ వెళ్ళి ఆ ప్రెషర్ తోటి అది ఇంధనం కాలుతుంది కాబట్టి అది ఆ థ్రస్ట్ ఇవ్వగలదు. అంటే మ్యాక్ 5, మ్యాక్ 6, మ్యాక్ 10 ఇంతటి స్పీడ్ ఆఫ్ సౌండ్ కి 10 రెట్లు వెళ్ళగలిగిన కెపాసిటీ దానికి వస్తుంది. అది 12 సెకండ్ల కంటే ఎక్కువ దానికి బర్న్ అయిందంటే కానీ అర్థం చేసుకోవచ్చు దానికి ఎంత కెపాసిటీ మనకు ఉందో. రష్యా కూడా మనకు అమెరికా కూడా చేయలేనటువంటి ఎక్స్పెరిమెంట్ మనం చేసాం ఇది. కాబట్టి ఫస్ట్ మనం ఏదో నార్మల్ గా మనం ఏదో రాకెట్ ఫైర్ చేస్తాం. రేపు బ్రహ్మోసే ఉంది, బ్రహ్మోసే తీసుకుందాం. బ్రహ్మోస్ లో దీన్ని పెట్టామంటే స్క్రామ్ జెట్ ని, బ్రహ్మోస్ టేక్ ఆఫ్ అవుతుంది, సూపర్ సానిక్ స్పీడ్ కి వెళ్తుంది. తర్వాత స్క్రామ్ జెట్ టేక్ ఆఫ్ అవుతుంది. అంటే టర్మినల్ ఫేజ్ లో మనకు ఇది స్క్రామ్ జెట్ స్టార్ట్ అయిందంటే కనుక ఇంకా దాన్ని ఎవరు దుర్భేద్యం, దాన్ని ఎవరు టచ్ కూడా చేయలేరు. ఫస్ట్ రడార్ దొరకదు. రడార్ ట్రాక్ చేసి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీని ట్రెజెక్టరీ ఏంటి, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ క్యాల్కులేట్ చేసేంత వల్ల కొట్టేస్తుంది. పైపెచ్చు అది ఎంత ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే కనుక మీరు కౌంటర్ మెజర్ పొరపాటు చేసినా కానీ కూడా దాని స్పీడ్ మీరు మళ్ళీ వచ్చి తట్టుకోలేదు. ఇప్పుడు బెన్ జాన్సన్ పరిగెడుతుంటే బెన్ జాన్సన్ కి అంటే ఫాస్ట్ ఎవరు హ్యూమన్ బీయింగ్ లేడు కదా. ఆయన పరిగెడుతుంటే మనం వెనక నుంచి పరిగెడుతున్నాడు అని ఇప్పుడు తెలుసుకో మనం పరిగెత్తి ఆయన పట్టుకోగలమా? పట్టుకోలేం కదా. ఇది అటువంటిది. అంత ఫాస్ట్ గా పోతున్నటువంటి మిజైల్ ని వీళ్ళు డిటెక్ట్ చేసి దాన్ని కౌంటర్ చేద్దాం అనుకునేంతలో కొట్టేస్తుంది. కాబట్టి ఆ టెస్ట్ మనం చేసాం. అంత అద్భుతంగా మనకు సైంటిస్ట్ దీన్ని తీసుకురాగలిగారు. ఇది అంతా కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క చలవ. ఆయన మనల్ని ఒక సూపర్ పవర్ చేశారు. ఆయన మిసైల్ టెక్నాలజీలో భారతదేశంలో అద్భుతమైనటువంటి సూపర్ పవర్. మనం ఇందాక జనరల్ ద్వివేది గారిని మాట్లాడుకుంటూ ఆయన కూడా చెప్పారు 91% మన దేశంలో తయారు చేస్తున్నాం. ఏవో కొన్ని నీష్ టెక్నాలజీస్ మాత్రం 9% మాత్రం అక్కడ తెచ్చుకుంటున్నాము. అవి కూడా రాబోయే రోజుల్లో బహుశా ఈ సంవత్సరం 2026 మార్చి వచ్చేసరికి బహుశా 95-96% దాకా వెళ్ళిపోతుంది. అది కొన్ని స్ట్రాటజీగా కొన్ని దేశాలతో మనకి ఒప్పందాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ తోటి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, స్పైస్ లాంటివి కొంటున్నాము. అలాగే ఫ్రాన్స్ తో కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, రష్యా తోటి ఉన్నాయి. కాబట్టి అవి కో డెవలప్మెంట్స్ కొన్ని ఉంటాయి. అవి మినహాయిస్తే కనుక మొత్తం మన దగ్గరే టెక్నాలజీ ఉంది. ఇది హైపర్సానిక్ టెక్నాలజీ, ఒక నీష్ టెక్నాలజీ. ఇది చాలా అద్భుతమైన టెక్నాలజీ. దాంట్లో మనకి ఇంత నైపుణ్యం వచ్చింది. అందుకని మనం అందరం నిజంగా గర్వించదగినటువంటి విషయం ఇది. చైనాకు భారతదేశానికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి హైపర్సానిక్ మిసైల్లో కీలకమైన తేడా ఏంటంటే కనుక అది డాంగ్ ఫాంగ్ 17 అంటారు వాళ్ళు, DF-17 చైనాది. కొడితే కనుక ఒక దగ్గర పడుతుంది అంతే. అది అంతనే ఉంది వాళ్ళ దగ్గర టెక్నాలజీ. మన దగ్గర మెనూవరబిలిటీ. ఇంత హైపర్సానిక్ స్పీడ్ లో కూడా దాన్ని క్రూజ్ చేయొచ్చు. దాని హైట్ వెళ్తుండగా దాన్ని సడన్ గా హైట్ దించొచ్చు. వాడు కౌంటర్ మెజర్ చేయాలంటే కిందికి వెళ్ళిపోతుంది లేదా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయొచ్చు దాన్ని. కాబట్టి మల్టిపుల్ యాంగిల్లో దాన్ని మెనూవర్ చేయొచ్చు అంత హైపర్సానిక్ స్పీడ్ లో. కాబట్టి అసలు మన దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఎవరు కూడా ఈ రోజు ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని టచ్ చేయలేనటువంటి టెక్నాలజీ మనం తయారు చేసుకుంటాం. అది ఈ టెస్ట్ ఉద్దేశం. అది ఈ టెస్ట్ సక్సెస్ అన్నది రేపటి రోజు భారతదేశం నుంచి రాబోతున్న హైపర్సానిక్ మిసైల్ కి తిరుగు లేదు. చైనా కూడా వాళ్ళు డాంగ్ ఫాంగ్ వేసినా కానీ కూడా దాన్ని కౌంటర్ చేస్తాము చేయలేము, అది వేరే విషయం. కానీ మనం మాత్రం వాళ్ళు కౌంటర్ చేయలేరు. అందుకని 10 సార్లు ఆలోచిస్తారు మన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా. ప్లస్ ఇది న్యూక్లియర్ మిసైల్ లో పెట్టామంటే కనుక ఇంకా న్యూక్లియర్ అటాక్ జరిగి తీరుతుంది. అఫ్ కోర్స్ మన హైపర్సానిక్ మిసైల్స్ డ్యూయల్ యూజ్ ఉంటుంది. న్యూక్లియర్ నాన్ న్యూక్లియర్ రెండు కూడా పెడతాం కాబట్టి మనం నిజంగా న్యూక్లియర్ ఫైర్ చేసామా, న్యూక్లియర్ ఫైర్ చేయలేదా శత్రువుకు తెలియదు. కాబట్టి అంత ప్రశ్న వాడికి అంటే వాడిని కంప్లీట్ కన్ఫ్యూజ్ చేసి పెడతాం మనం. ప్లస్ వాడు మన మీద యాక్షన్ చేయలేనటువంటి స్పీడ్ లో మనం కొట్టగలం. అందుకని ఈ సక్సెస్ నిజంగా అద్భుతమైన సక్సెస్, మనం అందరం గర్వించదగ్గటువంటిది. DRDL తర్వాత DRDO అలాగే దీని వెనకాల ఉన్నటువంటి సైంటిస్టులు, దీన్ని సమర్థిస్తున్నటువంటి ప్రైవేట్ కంపెనీలు, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.